ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. కోట్లాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమ ప్రాంతానికి తరలివస్తున్నారు. అయితే 45 రోజుల పాటు జరిగే మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు 2 లక్షల కోట్ల సంపదను సమకూర్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆధ్యాత్మికతే కాదు, వ్యాపార పరంగానూ అతిపెద్ద కార్యక్రమంగా చెప్పొచ్చు. కుంభమేళా స్థానిక వ్యాపార, పర్యాటక, ఉద్యోగ రంగానికి కీలకంగా మారనుంది. పన్నెండు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమం దాదాపు 4000 హెక్టార్ల బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేయబడింది. ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా కొనసాగనుంది. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఆర్థిక అభివృద్ధికి ఈ మహాకుంభమేళా భారీ ప్రోత్సాహాన్నిస్తుందని భావిస్తున్నారు. మహాకుంభమేళాలో ఆర్థిక పరంగా చూస్తే ఆతిథ్య, పర్యాటక రంగాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. స్థానిక హోటళ్లు, గెస్ట్ హౌజ్లు, తాత్కాలిక నివాస ఏర్పాట్లతోనే ఈసారి ఏకంగా 40,000 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. మహాకుంభ్ పెద్ద ఎత్తున ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలకు నిలయంగా మారుతుంది. మతపరమైన ప్రయాణాల సమయంలో ఒక్కో వ్యక్తికి సగటున 5,000 రూపాయల ఖర్చు చేస్తే మొత్తం ఖర్చు 2 లక్షల కోట్లు దాటుతుందని ఓ అంచనా. ఇందులో హోటళ్లు, గెస్ట్ హౌజ్లు, తాత్కాలిక వసతి, ఆహారం, మతపరమైన వస్తువులు, ఆరోగ్య సంరక్షణ, ఇతర సేవలపైన ఖర్చు ఉంటుంది. రెండు 2025 మహాకుంభమేళాతో ఉత్తరప్రదేశ్ ఆర్థిక వృద్ధిలో 2 లక్షల కోట్లకు పైగా ఆదాయం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులొస్తారని అధికారుల అంచనా. కానీ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య ఇప్పటికే 40 కోట్లకు పైగా దాటింది. మరో 20 రోజుల్లో 60 కోట్లకు పైగా భక్తులు కుంభమేళాలో పాల్గొనే అవకాశం ఉంది. కుంభమేళా ద్వారా ఉత్తరప్రదేశ్కు 3 లక్షల కోట్లకు పైగా ఆదాయం వచ్చి చేరే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. మహాకుంభమేళా అన్నది కేవలం ఆధ్యాత్మిక శోభ మాత్రమే కాదు, ఇది భారీ ఆర్థిక ఇంజిన్ కూడా. కుంభమేళాతో భక్తులకు పుణ్యం మాత్రమే కాదు, చాలా మందికి ఉపాధి, ఉద్యోగం కూడా లభిస్తోంది. 2013లో కుంభమేళా నిర్వహించినప్పుడు పండుగ ఏర్పాట్లలో భాగంగానే 1,00,000 మందికి పైగా ఉద్యోగం లభించింది. 12 ఏళ్ల తర్వాత పరిస్థితులు మారిపోయాయి, అవసరాలు పెరిగిపోయాయి, ఖర్చులు పెరిగాయి. ఈసారి కుంభమేళాలో ఎంతమందికి ఉపాధి దక్కుతుంది? యాత్రికులకు అద్భుత అనుభవాన్ని అందించడంతో పాటు మౌలిక సదుపాయాలు, పర్యాటకం, ఉపాధి కల్పనపై యూపీ సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఇదే ఇప్పుడు ఆదాయానికి మార్గం చూపించబోతోంది. ఈ కుంభమేళాలో హిందూయేతరులకు ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వకూడదని సాధువులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుంభమేళా జరిగే ప్రాంతంలో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుకు కేవలం హిందువులకే అనుమతులివ్వాలని ఉత్తరప్రదేశ్ సర్కార్ను కోరారు. దీంతో సాధువుల కోరిక మేరకు ప్రభుత్వం హిందూయేతరులకు కుంభమేళా జరుగుతున్న ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకోకుండా చర్యలు తీసుకుంది. మహాకుంభమేళాలో భాగంగా మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటను స్థానిక హిందూయేతరులు క్యాష్ చేసుకుంటున్నారు. హిందూ భక్తులకు సాయం చేస్తున్నట్లు పైకి కలరింగ్ ఇస్తూనే తమ వ్యాపారాలపైన దృష్టి పెట్టారు. ప్రయాగ్రాజ్లోని కుంభమేళాలో అనేక మంది ముస్లింలు ఆర్థికంగా లాభపడుతున్నారు. కుంభమేళా ముస్లింలకు సామాజికంగా, ఆర్థికంగా ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. ఈ కార్యక్రమం చాలా కాలంగా ముస్లిం దుకాణదారులు, రవాణాదారులు, కార్మికులకు వ్యాపార అవకాశాలను అందిస్తోంది. మహాకుంభమేళా వద్ద ముస్లిం దుకాణాలు ఇప్పటికీ ఏర్పాటు చేయబడుతున్నాయి. ఉమ్మీ జిహాద్, లవ్ జిహాద్ ద్వారా యువ హిందూ బాలికలను మోసం చేయటం వంటి నేరాల కారణంగా మహాకుంభమేళా వద్ద ముస్లిం దుకాణాలు ఏర్పాటు చేయొద్దని సాధువులు అభ్యర్థించారు. అయినప్పటికీ మహాకుంభమేళాలో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అనేక మంది ముస్లింలు మహాకుంభమేళా స్థలం వద్ద దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. మహాకుంభలో ముస్లింలు తమ నిజస్వరూపాన్ని వెల్లడించకుండానే తమ దుకాణాలను నిర్వహిస్తున్నారు. నఖాస్ కోహ్నా, రోషన్బాగ్, హిమ్మత్గంజ్, కుల్దాబాద్, రాణిమండి, షాగంజ్ వంటి ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లలో భక్తులకు వసతి కల్పిస్తూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. హిందూయేతరులు కుంభమేళాలో పాప్కార్న్, భేల్, భజియాలు, ఇతర తినుబండారాలను అమ్ముతున్నారు. చాలా చోట్ల ముస్లింలు ఒక ఘాట్లో నివసిస్తున్నారు. మహాకుంభలోని అనేక రంగాల్లో వారికి అలాంటి దుకాణాలున్నాయి. వారికి గూగుల్ పే ద్వారా చెల్లిస్తున్నప్పుడు వారు ముస్లింలని తెలుస్తోంది. కొంతమంది ముస్లింలు తమ దుకాణాలను ఏర్పాటు చేసుకుని అక్కడ హిందువులను నియమించుకున్నారు. కుంభమేళాలోని వివిధ రంగాల్లో ముస్లింలు అలాంటి దుకాణాలను ఏర్పాటు చేశారు. మేళాలో ముస్లింలు ఇప్పటివరకు 20,000 కోట్లకు పైగా ఆదాయం సంపాదించారని అంచనా వేస్తున్నారు.
మహాకుంభమేళలో హిందువుల వ్యాపారులతో పాటు ముస్లిం వ్యాపారులు ఆదాయాన్ని గడిస్తున్నారు. 45 రోజుల పాటు సాగే ఈ కుంభమేళాకు దాదాపు 60 కోట్ల మంది భక్తులొచ్చే అవకాశం ఉంది. దీంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 3 లక్షల కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.